హలో ఫ్రెండ్స్, ఈరోజైతే చాలా న్యాచురల్ పద్ధతిలో పండినటువంటి పుచ్చకాయ. ఇది ఎలాంటి కెమికల్ లేదు, సహజంగా విత్తనం పడి మలిచిన చెట్టు. ఇదంతా కెమికల్ లేకుండా ప్యూర్ ఆర్గానిక్ పుచ్చకాయ ఇది. దీన్ని ఈరోజు మనం కోయబోతున్నాము. ఇలా ఉంది కదా, ఇది పండిందని తెలియాలంటే దీనికి ఉన్నటువంటి కాడ చివర ఇలా వాడు బారినట్టుంటుంది. ఇట్లా ఉండిందంటే ఏ పుచ్చకాయ అయినా సరే పండినట్టు లెక్క. నేను ఇప్పుడైతే ఈ పుచ్చకాయను కోయబోతున్నాను. చూడండి, పుచ్చకాయ అయితే కోయేస్తాను చెట్టుకి. నేను చెప్పిన మాట నిజమా అబద్ధమా, పండిందా లేదా టెస్ట్ చేద్దానండి ఇప్పుడు. అంటే పుచ్చకాయ అయితే ఇప్పుడు కోయబోతున్నాము. ఇది పచ్చికాయ లేదంటే పండిన కాయ అనేది ఇప్పుడు తెలుస్తుంది. పుచ్చకాయ పరిస్థితి కోసమని గాయస్. సీరియస్, నిజంగానే పండింది పుచ్చకాయ. చూడు, అర్థమైందా మీకు? ఒక లాజిక్ చెప్పాను, పండింది కాయ. ఇప్పుడు దీని టేస్ట్ కూడా చూద్దాం ఎలా ఉందనేది. చెప్పలా కాయ పండిందని. పుచ్చకాయ అయితే మాత్రం బాగా పండింది. మరీ అంటే బచ్చంగా ఏం పండలేదు, ఒక మాదిరిగా పండింది కాయ అయితే మాత్రం. టేస్ట్ చూద్దాం. రియల్ గా చెప్పాలంటే అంత స్వీట్ అయితే లేదు గాయస్, నిజంగా. నేను సీరియస్ గా పర్వాలేదు, బాగానే ఉంది, అంత స్వీట్ లేదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, మనది ఇంకొక ఛానల్ ఉంది, లిగో ఫన్నీ థాట్స్ ఛానల్. ఆ ఛానల్ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. కామెడీ ఛానల్ అది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ ఛానల్ కూడా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.